గూగుల్ ఎర్త్ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ 15 ఏళ్ల క్రితం విడుదల చేసిన సాఫ్ట్వేర్ ఇది. దీని సహాయంతో భూమిని 3D రూపంలో చూడవచ్చు, భూమిపై ఉన్న ప్రాంతాలను అన్వేషించవచ్చు, ఆయా ప్రాంతాలకు చెందిన వివరాలను, అక్కడికి వెళ్లే మార్గాలను సులభంగా తెలుసుకోవచ్చు. పర్వతాలతో సహా అన్ని చిత్రాలు, నగరాలు, ఎడారులు, సముద్రాలు మొదలుగున్నవి 3D ఫార్మెట్లో షేర్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా గూగుల్ ఎర్త్తో మరికొన్ని అనుకోని లాభాలు ఉన్నాయని తాజాగా ప్రూవ్ అయింది. ఎప్పుడో 22 ఏళ్ల కిందట మిస్సింగ్ కేసు గూగుల్ ఎర్త్ వల్ల బయటపడింది. గూగుల్ ఎర్త్ వల్ల ఆ కేసు ఎలా పరిష్కరింపబడిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో గల లాంటానాకు చెందిన విలియం మోల్ట్ 1997 నవంబర్ 7వ తేదీన కనిపించకుండా పోయాడు. అప్పుడు అతడి వయసు 40 సంవత్సరాలు. అంతకు ముందు రోజు రాత్రి క్లబ్కు వెళ్లిన విలియం తిరిగి రాలేదు. మిస్సింగ్ పర్సన్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు, కానీ ఫలితం లేదు. ఆ తరువాత ఈ కేసు అటకెక్కింది. 22 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన పోలీసులకు ఓ సమాచారం అందింది. వెల్లింగ్టన్లోని మూన్బే సర్కిల్లో గల ఒక చెరువులో ఒక కారు మునిగిపోయి కనిపించిందనేదే ఆ సమాచారం. పోలీసులు ఆ కారుని నీటి నుంచి బయటకు తీశారు. అందులో ఒక అస్థిపంజరం కనిపించింది. దానిని పరీక్షించి అది విలియం మోల్ట్ అస్థిపంజరంగా గుర్తించారు. నీటిలో మునిగిపోయిన ఈ కారు 22 ఏళ్ల తర్వాత వెలుగు చూడడం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రాపర్టీ సర్వేయర్ ఒకరు గూగుల్ ఎర్త్ మీద ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నప్పుడు నీటిలో మునిగి ఉన్న ఈ కారును గుర్తించాడు అని చార్లీ ప్రాజెక్ట్ అనే సంస్థ పేర్కొంది. అమెరికాలో అపరిష్కృతంగా మిగిలిపోయిన కేసుల సమాచారాన్ని ఈ సంస్థ ఆన్లైన్ డేటాబేస్లో ఉంచుతుంది. ఈ ప్రాంతానికి సంబంధించిన గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఫోటోలో ఈ వాహనం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా 2007 సంవత్సరం నుంచి, కానీ 2019 వరకు ఎవరూ గుర్తించినట్లే లేదు అని చార్లీ ప్రాజెక్ట్ ఒక నివేదికలో వివరించింది. విలియం మోల్ట్ కారు నడుపుతూ అదుపు తప్పి చెరువులోకి దూసుకుపోయి మునిగిపోయినట్లు కనిపిస్తుందని ఫామ్ బీచ్ కౌంటీ పోలీస్ కార్యాలయం వివరించింది. అయితే తొలుత అతడు అదృశ్యమైనప్పుడు చేసిన దర్యాప్తులో అతడి కారు చెరువులో మునిగిపోయిందనేందుకు ఆధారాలేవీ లేవు అని పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల నీటి మట్టంలో మార్పులు రావడంతో ఆ కారు గూగుల్ మ్యాప్స్లో కనిపించిందని చెప్పారు. అన్నేళ్ల కిందట ఏం జరిగిందనేది ఇప్పుడు నిర్ధారించలేం. మనకు తెలిసిందల్లా అతడు అప్పుడు అదృశ్యమయ్యాడని, ఇప్పుడు అతడి ఆచూకీ దొరికిందని మాత్రమే అని వ్యాఖ్యానించారు. విలియం అదృశ్యమైన రోజు అతడు రాత్రి 11 గంటల సమయంలో క్లబ్ నుంచి బయలుదేరినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. అప్పుడు అతడు మద్యం మత్తులో ఉన్నట్లుగా కనిపించటం లేదని, తన కారులో ఒంటరిగానే బయలుదేరాడని కూడా ఆ రికార్డులు వివరిస్తున్నాయి. అతడికి మద్యం పెద్దగా అలవాటు లేదు, కానీ ఆ రోజు రాత్రి బార్లో కొంత మద్యం సేవించాడు. రాత్రి 9:30 తన గర్ల్ ఫ్రెండ్కు ఫోన్ చేసి తాను ఇంటికి బయలుదేరుతున్నట్లు చెప్పాడు, కానీ అతడు ఇంటికి చేరుకోలేదు అని ఆ రికార్డులు పేర్కొన్నాయి. అతడి భౌతిక అవశేషాలను కనుగొన్న విషయాన్ని అతడి గర్ల్ ఫ్రెండ్కు తెలియజేశారా లేదా అనేది మాత్రం తెలియలేదు. అలా గూగుల్ ఎర్త్ వల్ల 22 ఏళ్ల నాటి మిస్సింగ్ కేసు సాల్వ్ అయ్యిందన్న మాట. భూ ప్రపంచంపై ఉన్న ఎన్నో వింతలు, విడ్డూరాల గురించి ఈ గూగుల్ ఎర్త్ ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్ ఎర్త్ను ఓపెన్ చేయగానే స్క్రీన్ పై ఎడమ వైపున ఓ బుల్లి డైస్ లాంటిది కనిపిస్తుంది. కర్సర్ను దానిపై కదిలిస్తే ఐ యామ్ ఫీలింగ్ లక్కీ అని ఉంటుంది. ఒక్కసారి దాన్ని క్లిక్ చేయండి. బోలెడంత సమాచారం,
అలా అలా వచ్చేస్తూ ఉంటుంది. ఒకటా రెండా, దాదాపు 20,000 ప్రదేశాల్లో వింతలు తాలూకు సమాచారం ఉంది మరి. అంతేనా అనొద్దు. దుబాయ్లోని అట్లాంటిస్ హోటల్ మొదలుకొని ప్రపంచంలోని 21 వింతలను వీఆర్లో చూసేందుకు వీలు కల్పిస్తుంది గూగుల్ ఎర్త్. అమెరికా నేషనల్ పార్కులలో ఆన్లైన్లోనే తిరుగుతూ ఒక్కో అంశం గురించి తెలుసుకోవాలన్నా చింపాంజీ పరిశోధకురాలు జేన్ గొడాల్తో కలిసి టాంజానియాలో విహరించాలన్నా సాధ్యమే. వాయిజర్ బటన్ను నొక్కితే చాలు, బీబీసీ ఎర్త్ కార్యక్రమాలు, ఇతర టీవీ డాక్యుమెంటరీల సాయంతో ఆయా ప్రాంత విశేషాలను వివరించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి.